ఎట్లా అంటే ఇప్పుడు మొన్నట్లో కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవైతే అందులో పోటీ చేయకుండానే 2 సీట్లు వచ్చినాయి వాళ్ళు. అవును. 2 నుంచి 3 సీట్లు వచ్చాయి. అవును. వాళ్ళు ఇప్పుడు పార్టీ పెట్టి పోటీ చేస్తే ఇంకా సీట్లు వచ్చే భయం కూడా ఉంటుంది అపోజిషన్. ఉంటుందండి, భయం ఉంటుంది. అదే అనేది నేను ఎలాగంటే అసలు కనీసం ఇప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో మొన్న ఒక సందర్భంలో కేటీఆర్ గారు మాట్లాడారు. అదేంటంటే చూసావా, పోటీ చేశారు, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. డిపాజిట్లు రాలేదు కాబట్టే కదా ఇక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. నువ్వు అవసరం లేదు, మా తెలంగాణ ప్రాంతానికి నువ్వు అవసరం లేదని వ్యతిరేకించారు కాబట్టే డిపాజిట్లు కూడా రాలేదని ఏదో కొంచెం ఎద్దేవాగా మాట్లాడారు ఆయన. కానీ యాక్చువల్గా ఆ సందర్భం ఆయనకి మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ యాక్చువల్గా అభ్యర్థులను అయితే నిలబెట్టారు, కానీ ఎక్కడా ప్రచారం చేయలేదండి, ఎక్కడా ప్రచారం చేయలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ప్రచారం చేస్తుంటే కనుక అన్నిటికీ అన్ని సీట్లు కనీసం 90% సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆయన ఏ విధంగా తిరుగుతున్నాడు, అధికారంతో సంబంధం లేకుండా ఆయన ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాడు, ప్రజలు ఏది కావాలంటే అది ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు జనాలు. అది జనాలకు అది కావాలి, మాకు ప్రజలకు మేలు చేసేవాడు కావాలి, వాళ్ళ సంక్షేమాన్ని అమలు చేసేవాడు కావాలి. కానీ ఎక్కడున్నా సరే వాళ్ళకి మేలు చేసేవాడే కావాలండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రవాడా లేకపోతే తెలంగాణ వాడా అని లెక్కేస్తే ఇక్కడ తెలంగాణ పూర్తిగా తెలంగాణ వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే. అది అలా కేసీఆర్ గారు 20 సంవత్సరాల పాటు మన ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసిన వాళ్ళే. అలాగే తెలంగాణ అన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా చేయకూడదు. మరి అటువంటిప్పుడు ఆయన అలా చేస్తున్నాడంటే ఏదో అవకాశవాదంతో ఆయన పార్టీ పెట్టేసుకుని ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు కొనసాగించాడు. ఆ విధంగా అయితే ఏదో పబ్బం గడుపుకున్నాడు, ఆయనకి ఏదో ఫలితం దక్కింది, ఓకే, సంతోషమే. కానీ అన్ని సందర్భాల్లోనూ ఆయనకి అలా జరగదండి. ఇప్పుడు కూడా ఏదో పవన్ కళ్యాణ్ అది గెలకుండా ఉంటే సరిపోద్ది, ఆయన ప్రత్యేకం గెలిగితే కనుక ఇప్పుడు ఏది మన వరంగల్ నిరంజన్ సంగతి అలాగైంది. అక్కడ ఎంతమంది ఫ్యాన్స్ అభిమానులు ఆయన్ని పవన్ కళ్యాణ్ చుట్టుముట్టడానికి ఎంతమంది వచ్చారో మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు, వీడియోలు చూస్తే మీ అందరికి అర్థమవుతుందండి. అదేవిధంగా ఏంటంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ప్రజల కోసం, అంటే అక్కడ వచ్చిన అభిమానుల కోసం వాళ్ళు ఎంత అభిమానం చూపించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా సరే అది పక్క రాష్ట్రం మన రాష్ట్రం ఎవరైనా కాదు, మనకు మేలు చేసేవాళ్ళు ఉంటే చాలు. అటువంటి మేలు చేసే వాళ్ళని తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎప్పుడు నెత్తినే పెట్టుకుంటారు, వాళ్ళని పూజిస్తారు, గౌరవిస్తారు.